వెల్కమ్ టు మా వంటిల్లు. టుడేస్ రెసిపీస్ పావ్ బాజీ. ముందుగా మనం వెజ్జెస్ తీసుకుందాం. దీనికి కావాల్సిన వెజ్జెస్ బీట్రూట్, పొటాటో, క్యారెట్, టమాటా, మిర్చి, ఆనియన్. ఇక్కడ కావాలంటే క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ తీసుకోలేదు. ముందుగా మనం పొటాటోస్, బీట్రూట్, క్యారెట్ అన్నీ పీల్ చేసి వీటిని పీసెస్ కింద కట్ చేసి కుక్కర్లో సాల్ట్, వాటర్ తగినన్ని వాటర్ వేసి దీన్ని 2 విజిల్స్ వేపించి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే బై మిస్టేక్ పీల్ చేసేసి పీసెస్ కింద కట్ చేయకుండా ఉడికించేసాను. మీరు మాత్రం పీసెస్ కింద కట్ చేసి ఉడికించుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇవి కుక్కర్లో ఉడుకుతున్నప్పుడు ఈలోపు మనం మిర్చి, టమాటా, ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో కరివేపాకు, మిర్చి, ఆనియన్ వేసి ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసి ఇవి కూడా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని కూడా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న ఈ వెజ్జెస్ని అందులో వేసేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులోనే మనం మిర్చి, సాల్ట్, పావ్ బాజీ మసాలా, గరం మసాలా కూడా వేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మొత్తం ముక్కలన్నిటికి పట్టేంత వరకు ఉంచి బాగా మగ్గించుకొని ఇదంతా కూడా స్లో ఫ్లేమ్లోనే చేయాలి. స్లో ఫ్లేమ్లో చేసిన తర్వాత మనం ముందు వెజ్జెస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ తగినన్ని వాటర్ వేసేసి బాగా ఉడికిన తర్వాత ఇలా చూపించిన విధంగా అన్ని పీసెస్ మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇది ఒక పేస్ట్ లాగా అయిపోవాలి కర్రీ. అలా అయిపోయిన తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు మనం పావు రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ఇలా పావుని పీసెస్ కింద కట్ చేసి దీన్ని కూడా మళ్ళీ మధ్యలో కట్ చేసి బటర్ అప్లై చేసి పాన్ మీద ఫ్రై చేసుకున్నా. మంచిగా రెడ్గా వచ్చే పావు ఫ్రై అయిపోయింది. కర్రీ కూడా చూపించిన కన్సిస్టెన్సీ వస్తే రెడీ అయిపోయినట్టే. అంతే. మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్ బటర్తో గార్నిష్ చేసుకొని కొంచెం లెమన్ స్వీట్ చేసుకొని వేడివేడిగా పావ్ బాజీ తింటే ఎంతో రుచికరంగా ఉన్న పావ్ బాజీ ఇంట్లోనే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.